M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం మనం ఈ రోజు నుంచి 27 రోజులు 27 నక్షత్రాల శ్రీనివాస వైభవం. ప్రతి నక్షత్రం ఒక రోజు. మనకి 27 నక్షత్రాలు 27 రోజులు. ఏ నక్షత్రం రోజుని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏ ఫలితం కలుగుతుంది? 27 నక్షత్రాల్లో మనం ఏదో నక్షత్రంలో పుట్టుంటాం. మొత్తం 27 నక్షత్రాలు కాబట్టి 27 నక్షత్రాల్లోనే అందరూ పుడతారు. అలాగే ఏ నక్షత్రం నాడు ఆ స్వామిని కనుక మనం అదివేదమంగా పద్మావతి శాస్త్రి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి ఏమి ఫలితం కలుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా దీన్ని ఎవరో పెద్దలు రచించారు. దానిని పూర్ణచంద్రరావు గారు అలాగే అంజనీదేవి దంపతులు వాళ్ళు సేకరించి నాకు దాన్ని పంపారు. నేను మీ అందరికీ కూడా ఈ ధనుర్మాసంలో తెలియజేయాలి 27 రోజులు అనేటువంటి ఉద్దేశంతో మీకు నేను చదివి వినిపిస్తున్నాను. ఆ దంపతులు పూర్ణచంద్రరావు గారు, అంజలిదేవి దంపతులు నిజంగా చిన్న వయసు అయినా సరే వాళ్ళకి నా ఆశీస్సులు. వాళ్ళు చిన్న వయసులో కూడా ఎంతో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి ఎన్నో కొత్త విషయాలని, ఒక చంటి పాప ఉంది, పాప ఉన్నా సరే ఆ పాపను చూసుకుంటూ వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్యం వాళ్ళు కొన్ని గ్రూపులు పెట్టారు. సకల దేవతల సమాచారం అని చెప్పేసి ఒక గ్రూప్ పెట్టారు. దత్తావతారంలో ఒక గ్రూప్ పెట్టారు. అలా గ్రూపులు పెట్టి ఎంతోమందిని ఈ ఆధ్యాత్మికతని కొత్త విషయాలు, కొత్తవి ఎవరో చెప్పనటువంటి విషయాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఎంతో పుణ్యం సంపాదించుకున్నటువంటి పుణ్య దంపతులు వాళ్ళు మీరు ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. వాళ్ళు జాయిన్ అయితే కనుక ఆ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యే కొత్త విషయాలను వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సేకరించి, ఎవరో చెప్పింది కాదు, వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకుని వాళ్ళు సంపాదించి సేకరించి ఎంతో కష్టపడి వాళ్ళు 10 మందికి ఆధ్యాత్మికతని, మన సనాతన సాంప్రదాయాల్ని, విలువల్ని తెలియజేస్తున్నారు. నిజంగా అటువంటి అందులో మహానుభావులు ఉండబట్టే మన ఇంకా భారతదేశం ఇంకా సిరి సంపదలతో ఇలా విలాసిస్తుంది. అలాగే మన పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికతను బోధించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చిన్న వయసులోనే రోజు ఎంతో కష్టపడి ఆ మెసేజ్ని ఆ వాట్సాప్ గ్రూప్లో పంపుతున్నారు. అందరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి కొత్త విషయాలను తెలుసుకోండి. అందులో భాగంగా వాళ్ళు సేకరించి పంపినటువంటి 27 నక్షత్రాల శ్రీనివాస వైభవం. ఈ రోజున మనం 1వ నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్ర శ్రీనివాస వైభవం. అశ్విని నక్షత్ర శ్రీనివాస వైభవం. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో రోజుని శ్రీనివాసుడిని దర్శించుకుంటే మనకి ఏం ఫలితం కలుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. శ్రీనివాస వైభవం అశ్విని నక్షత్రం. శ్రీనివాస వైభవం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రాలన్నింటిలోనూ కూడా మొట్టమొదటి అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులుగా ఉంటారు. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు కూడా మేషరాశికి చెందుతాయి. అశ్విని నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించడం వల్ల మనకి ఏం ఫలితం కలుగుతుంది అంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే దేవతల వైద్యులైనటువంటి ధన్వంతరి శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణ నక్షత్రం అశ్విని నక్షత్రం రోజున ఎవరు ఆరాధిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యం నుంచైనా వెంటనే ఉపశమనం కలుగుతుంది. పూర్వకాలంలో కోసల దేశంలో రేవంతుడనే రాజు ఉండేవాడు. రేవంతునికి పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒక విచిత్ర రోగం పట్టుకుంది. పగలు ఎంతో చలాకీగా ఉండే రేవంతునికి సూర్యాస్తమయం కాగానే కంటి చూపు మందగించేది. చెవులకు ఏమీ వినిపించేది కాదు. తల తిరుగుతున్నట్టుగా ఉండేది. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి తాను ఎవరో కూడా మర్చిపోయేవాడు. రాత్రంతా నిద్రలేక అంతఃపురం అంతా పిచ్చివాళ్ళ తిరిగేవాడు. తెల్లవారుగానే మామూలు మనిషి అయ్యేవాడు. ఈ వ్యాధి ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. రాజవైద్యులు చెయ్యలేని చికిత్స లేదు. ఈ వైద్య చికిత్స ఎంత చేసినా కూడా ఆ వ్యాధి రాణిగారికి అంతుపట్టక ఎంతో దుఃఖించి ఎన్నో దేవతలు మొక్కుకుంది. అయినా సరే ఫలితం లేకపోయింది. రాజు తన ఈ వింత వ్యాధి పోగొట్టిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని కూడా ప్రకటించాడు. దేశం నలుమూల నుండి ఎంతో మంది వైద్యులు వచ్చి ఎన్నో రకాల వైద్యం చేశారు. కానీ ఫలితం లేదు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. పగలంతా శిష్యునితో సంచారం చేసి రాత్రికి ఒక పెద్ద చెట్టు కింద విశ్రమించాడు. అటుగా పోతున్నటువంటి బాటసారులు కొంతమంది ఆ రాత్రికి చెట్టు కిందనే గడుపుతామని వచ్చారు. ఆ బాటసారుల మాటలు కొన్ని సాధువు చెవిని పడ్డాయి. ఆ దేశపు రాజు అయిన రేవంతుడు ఎంతకీ అంతు చిక్కని విచిత్ర వ్యాధితో బాధపడుతున్నట్లుగా గ్రహించాడు. ఆ రాజు వ్యాధి తగ్గే మార్గం తన దగ్గర ఉన్నదని గ్రహించిన సాధువు మరుసటి రోజు రాజా ఆస్థానానికి చేరుకున్నాడు. తను వచ్చినటువంటి సంగతిని తెలియజేశాడు. తాను రాజు యొక్క వ్యాధి తప్పక నయం చేయగలనని మంత్రితో చెప్పాడు. అయితే అతని మాటలు ఎవరూ నమ్మలేదు. ఎందరో గొప్ప వైద్యులకు సాధ్యం కానికి ఈ సాధువు వల్ల ఏమవుతుందని తలంచారు. కానీ రాణి మాత్రం ఏ పుట్టలో ఏ పాముందో అని చెప్పేసి నా సాధువుతో, స్వామి తమని రాక మాకెంతో సంతోషం. దయచేసి నా నాథుడి యొక్క వ్యాధి నయమయ్యే దారి చెప్పండి అని వేడుకుంది. అందరూ ఆ సాధువు ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానించి, అమ్మా నేను చెప్పినట్లుగా చేసే వ్యాధి తప్పక నయమవుతుంది. ఈ వ్యాధే కాదు, ఎంతటి వ్యాధి అయినా సరే తప్పక నయమైపోతుంది. నీవు చేయవలసిందల్లా ఒకటే, రాజుని వెంట పెట్టుకుని వెంకటాద్రి చేరి అశ్వని నక్షత్రం నాడు, అశ్వని నక్షత్రం గుర్తుపెట్టుకోండి, అశ్వని నక్షత్రం నాడు వెంకటాద్రి చేరి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత ఆనంద నిలయంలోని శ్రీనివాసుని దర్శించండి. ఆ మరుదినమే రాజు పూర్తి ఆరోగ్యవంతులవుతాడు. నేటికి 7వ రోజునే అశ్వని నక్షత్రం. ఆలస్యం చేయకుండా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని తిరుమల యాత్ర చేయండి అని చెప్పాడు. ఇదంతా సావధానంగా ఉన్నటువంటి రాణి ఆ సాధువులకు నమస్కరించి తగు రీతిని సత్కరించి ఆయన్ని పంపించి ఆయన చెప్పినట్లుగానే ప్రయాణ ఏర్పాట్లు చేయించి అశ్విని నక్షత్రానికి ఒక రోజు ముందుగానే తిరుమలకి చేరుకుని సూర్యోదయం కాగానే రాజు రాణి ఇద్దరు పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని తర్వాత ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించారు. స్వామిని తమను అనుగ్రహించవలసిందిగా అనేక విధాల ఆ స్వామిని ప్రార్థించారు. ఆ రోజు రాత్రి కొండ మీదనే విశ్రమించదలిచారు. సూర్యాస్తమయం దగ్గర పడుతున్న కొద్దీ రాణి గారి మనసులో అలజడి ప్రారంభమైంది. ఈ రాత్రి తన నాథుడు ఎలా ఉంటాడో అని బాధపడింది. ఇంతలో సాయంత్రమైంది. రాజు నవ్వుతూ కులాసాగా ఉన్నాడు. రాత్రి చీకటి కాసాగింది. రాజులో వ్యాధి లక్షణాలు ఎక్కడా కనపడలేదు. రాజు పూర్తి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. రాజు వ్యాధి పూర్తిగా నయమైపోయింది. గ్రహించినటువంటి దంపతులు ఆనందానికి అవతలు లేవు. తెల్లవారగానే మళ్ళా ఆ రాజు దంపతులిద్దరూ కూడా ఆలయానికి వెళ్లారు. వారు ఆనంద నిలయం చేరేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఎంతో కమనీయ స్వరంతో స్వామికి సుప్రభాతాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ అద్భుత దివ్య మంగళ స్వరూపం చూసినటువంటి రాజ దంపతులకి ఆనందానికి అవతలు లేవు.
ఈ సృష్టిలోని అందం అంతా ఆ స్వామిదే, ఈ విశ్వంలోని తేజస్సంతా ఆ పరబ్రహ్మమూర్తిదే, ఈ జగత్తులోని ఆనందమంతా స్వామిలోనే ఉన్నది. ఇలా స్వామి గుణగణాలను తలుస్తూ రాజదంపతులతో చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ నించున్నారు. సుప్రభాత సేవ పూర్తి కాగానే అక్కడ ఉన్న అర్చకులతో రాజు యొక్క అనారోగ్యము తిరుమల యాత్రతో స్వామి అనుగ్రహంతో రాజు అనారోగ్యం పూర్తిగా నయమవుతామని చెప్పారు. అప్పుడు అర్చకులు ఆ రాజుతో, మహారాజా, ఈ శ్రీనివాసుడు భక్తవత్సలుడు, తనను నమ్మిన వారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తి. ఆ స్వామిని జీవితాంతం కొలిచి మీ జన్మను సార్థకం చేసుకోవాల్సింది అని అన్నారు. అప్పుడు ఆ రాజదంపతులిద్దరూ, ఓ శ్రీమన్నారాయణ, ఓ శ్రీనివాస, నువ్వు భక్త సులభుడవు, నిన్ను నమ్మిన వారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తి, ఈ సృష్టిలో నిన్ను మించిన దైవం లేదు, నీకు ఇవే మా నమస్కారములు అని పరిపరి విధాలు ప్రార్థించి తిరిగి రాజ్యానికి ప్రయాణమై కలకాలం సుఖంగా జీవించారు. అందుకని అశ్విని నక్షత్రం నాడు స్వామిని దర్శించిన వారికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ఎటువంటి అనారోగ్యమైనా సరే క్షణాల్లో మాయమవుతుంది. ఎంతటి దీర్ఘవ్యాధులైనా సరే అశ్విని నక్షత్రం నాడు ఆ స్వామిని దర్శించడం వలన వెంటనే నయమవుతాయి. ఓ శ్రీనివాస, మీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇలాగా ఆ అశ్విని నక్షత్రం నాడు అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, ఐశ్వర్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అశ్విని నక్షత్రాన్ని దర్శించుకుంటే ఫలితం ఉంటుంది. అందుకని వీలైనటువంటి భక్తులందరూ కూడా అశ్విని నక్షత్రం నాడు తిరుమల వెళ్ళి ఆ స్వామిని అనారోగ్యం నుంచి కాపాడమని ఆ ప్రార్థన చేసుకుంటూ మొక్కుకోండి. ఇది అశ్విని నక్షత్రం యొక్క శ్రీనివాస వైభవం. మొదటి నక్షత్రం పూర్తయింది. మీకందరికీ కూడా ఇదే నా విన్నపం. ఈ 27 నక్షత్రాల యొక్క ఫలితాలు తెలుసుకోండి. 27 కూడా వినండి. 27 విని అందులో మనకి ఏ కోరిక కావాలో, ఏ కోరిక నెరవేరాలో ఆ తిథి నాడు అవకాశం ఉన్నంత మేళ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మీ కోరికని సఫలీకృతం చేసుకోండి. అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ శ్రీనివాసుని యొక్క ఆలయానికైనా సరే వెళ్ళి అక్కడ పూజాధికారులు, అర్చనలు చేసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములచే ఆశీర్వచనం పొంది మీ కోరికను సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, రేపు భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. మీ రాపాట వెంకట ప్రభాకర్ బాబు.